హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేందర్. మీరు చూస్తున్నారు ప్లమ్ఫాస్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము వెస్ట్రన్ కమౌంట్ ఎలా ఫిట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన ఛానల్ని చూస్తుండండి. సో ఇక్కడ కనిపిస్తుంది ఇదే ఫ్రెండ్స్, వెస్ట్రన్ సీట్ కమౌంట్. సో దీని ఇంగ్లీష్ టాయిలెట్ కూడా అంటారు. సో ఇక్కడ మనకు సీరా వెస్ట్రన్ కమౌంట్ అయితే ఉంది. సో దీన్ని బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు కవర్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సీట్ కవర్ కూడా ఉంది. సో సీట్ కవర్తో పాటు ఏమేమి వచ్చాయో మనం ఒకసారి సీట్ కవర్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు సీట్ కవర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సీట్ కవర్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసినట్టయితే మనకి దీంతో పాటు మనకి యాంగిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో యాంగిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో యాంగిల్ బోల్ట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. సో యాంగిల్ బోల్ట్స్ అనేది మనం ఇక్కడ బ్యాక్ సైడ్, సీట్ కవర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఈ కమోడ్ అనేది ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం బాక్స్లోకి వెళ్ళి కమోడ్ ఓపెన్ చేసి మనము ఇక్కడ పైప్ ఆల్రెడీ మనకు ఒక పైప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. ఈ పైప్లో అనేది మనము కమౌండ్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. సో కమౌండ్ ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి సో ఇలా కమౌండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టైట్గా ఇలా కరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఈ లెవెల్ చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము టేప్తోని ఇలా టైల్స్ నుండి ఇక్కడ మనము ఇక్కడ టేప్తోని టూ సైడ్ సేమ్ లెవెల్ ఉండేలాగా చూసుకోవాలి, రెండు సైడ్లో. సో ఇలా కరెక్ట్గా లెవెల్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా రెండు సైడ్ల లెంత్ చూసుకున్న తర్వాత ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు హోల్స్, ఇక్కడ హోల్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఇలా హోల్స్కు స్ట్రేట్గా అనేది ఇంకొక మార్క్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. దీని లెవెల్గానే మనము తర్వాత హోల్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హోల్స్ నుంచి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హోల్స్ నుంచి చేసుకుంటే ఇంకొంచెం ఈజీ అనుకుంటాను. అమౌంట్ ఇక్కడ నుంచి తీసి మనం హోల్స్ అనేది వేసుకోవాలి. హోల్స్ ఎలా మెజర్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వచ్చేసి మనము ఒక స్క్రూ అనేది తీసుకొని ఇలా పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత స్క్రూ నుంచి కమౌంట్ ఎడ్జ్ వరకు మనము లెంత్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇక్కడ నేను టేప్తో చూస్తున్నాను. సో ఇలా కమౌంట్ లెంత్, స్క్రూ నుంచి కమౌంట్ లెంత్ వరకు ఇలా లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక దాని లెంత్ తీసుకుంటే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అన్నీ ఒకే సైజు ఉంటాయి. సో తర్వాత వచ్చేసి మనం టైల్స్ మీద మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం టైల్స్ మీద మార్క్ చేసుకున్నాం కూడా, అక్కడ నుంచి మనము ఎక్కడైతే మనం లెంత్ తీసుకున్నామో సేమ్ అదే లెంత్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 4 సైడ్ల లెంత్ కరెక్ట్గా మనం ఎంత అయితే లెంత్ తీసుకున్నామో సేమ్ అంతే లెంత్ ఇక్కడ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు, మనము ఇక్కడ మనం మార్క్ ఇచ్చినాం కదా, సేమ్ అదే లెవెల్లో మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ స్ట్రైట్గా అనేది మనం లెంత్ అనేది కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మార్క్ వేసుకున్న తర్వాత ఇలా 4 హోల్స్ అలాగే పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత దీనికి డ్రిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రిల్లింగ్ ఎలా చేసుకోవాలంటే, సో మనం డ్రిల్లింగ్ అనేది స్ట్రైట్గా పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్గా పెట్టినట్టయితే మనకు కమౌంట్ స్క్రూ ఫిట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా స్ట్రైట్గా ఎప్పుడు పెట్టకండి. ఇలా క్రాస్గా, ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా డ్రిల్ అనేది క్రాస్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 4 హోల్స్ వేసుకోండి. 4 హోల్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ మనము ప్లాస్టిక్ ప్లగ్స్ అంటే ప్లాస్టిక్ గిట్టీస్ మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. చెక్క గిట్టీలు అనేది యూజ్ చేయకండి. సో ప్లాస్టిక్ గిట్టీలు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్లాస్టిక్ గిట్టీలు మాత్రమే యూజ్ చేయండి. ఇలా 4 ప్లాస్టిక్ గిట్టీలు వేసుకున్న తర్వాత మనం దీనిపైన కమౌంట్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. కమౌంట్స్ పెట్టి సో నేను ఇక్కడ కమౌంట్ కోసం అనేది 2.5 ఇంచెస్ స్క్రూస్ తీసుకోవడం జరిగింది. సో మీ సైజుని బట్టి మీరు 2.5 అండ్ 4 ఇంచెస్ కూడా వాడుకోవచ్చు, పర్వాలేదు. సో నేను ఇక్కడ కమౌండ్ ఇన్స్టాల్ చేస్తున్నాను, చూడండి. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఫస్ట్లో లెంత్ తీసుకున్నాం కదా, సేమ్ ఆ లెంత్ అనేది ఒకసారి టైల్స్ నుండి కమౌండ్ వరకు లెంత్ కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత వచ్చేసి మనకు స్క్రూ ఇచ్చాయి కదా ఫ్రెండ్స్. సో మనం మార్కింగ్ చేసిన విధంగా కరెక్ట్గా
కరెక్ట్ పొజిషన్లో కమోడ్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు స్క్రూస్ అనేది ఈజీగా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్నట్టయితే మీకు స్క్రూస్ అనేది ఈజీగా ఫిట్టింగ్ అవుతాయి. సో ఇలా కరెక్ట్గా ఫిట్ చేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్స్ ఉంది వీలైనంత టైట్గా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ 2 సైడ్లో టైట్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు ఎంత టైట్ అవుతాయి అంత టైట్గా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంతగా టైట్ చేసుకోండి. సో నేను 4 సైడ్ల స్క్రూస్ అనేది టైట్ చేశాను. ఇక్కడ సిమెంట్ మీరు అనేది కమోడ్ కింద సిమెంట్ యూజ్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇలా స్క్రూ బోల్ట్లో ఫిట్ చేస్తే సరిపోతుంది కమోడ్ అనేది. సో ఇంత ఫ్రెండ్స్, కమోడ్ వచ్చేసి ఇలా ఫిట్ అవుతుంది. ఇప్పుడు సీట్ కవర్ ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. సీట్ కవర్కి వచ్చేసి ఇక్కడ హ్యాంగర్స్ అనేది సీట్ కవర్ హ్యాంగిల్ బోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చేసి మనం ఇలా బోల్ట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా మనము సైడ్ నుండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్ నుంచి లోపలికి నెట్టాల్సి వస్తుంది. ఇలా నెట్టిన తర్వాత ఇట్లా 2 సైడ్లో ఇలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సైడ్ నుంచి లోపలికి నెట్టాలన్నమాట. ఈ నెట్టిన తర్వాత వచ్చేసి ఈ 2 సైడ్లో ఇలాగే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ బోల్ట్స్ అనేది మన కమోడ్ కింద నుంచి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మనకు ఒక హోల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక జెట్ స్ప్రే అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు జెట్ స్ప్రే అనేది ఇవ్వడం జరిగింది. అది మనము మన వీడియోలో పెట్టలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇలా బోల్ట్స్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి పాన యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, దీనికి పాన అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు చేతితో ఎంత కావాల్సినంతగా టైట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 2 సైడ్లో బోల్ట్స్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, కమోడ్ ఫిట్టింగ్ అంటే ఇంతే ఫ్రెండ్స్. ఇంత చేస్తే సరిపోతుంది. మనకు సైడ్లో వచ్చేసి కమోడ్ 4 సైడ్లో మనం సిమెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో వీడియో లెంత్ చాలా ఎక్కువైంది. మన ఫ్లష్ ట్యాంక్ గురించి నా నెక్స్ట్ వీడియోలో అనేది మనం ఎలా పెట్టాలో అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.